తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా రివ్యూ అండ్ మై వ్యూలో భాగంగా ఈ రోజున జాక్ అనే సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. ఈ జాక్ అనే సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ అంటే డీజే టిల్లుగా టిల్లు స్క్వేర్గా హిట్ సినిమాలు చేసినటువంటి హీరోగా చేసినటువంటి సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేశాడు. తర్వాత బేబీ సినిమాలో యాక్ట్ చేసినటువంటి హీరోగా పాపులర్ అయినటువంటి వైష్ణవి చైతన్య అమ్మాయి హీరోయిన్గా యాక్ట్ చేసింది. బొమ్మరిల్లు సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్నటువంటి ఒక బొమ్మరిల్లు భాస్కర్ ఇంటి పేరును కూడా మార్చుకున్నటువంటి ఆయన డైరెక్షన్ చేశాడు ఈ సినిమా. అందుకు ఇంపార్టెంట్ అంటే ఒక ఫేమస్ డైరెక్టరు ఒక పాపులర్ ఆర్టిస్టు కలిసి ఎట్లాంటి కిచిడి తయారు చేశారు. ఇది ఎందుకు అయిపోయింది కదా సార్, పెద్దగా సినిమా ఏమైనా హిట్ అయిందా లేకపోతే ఏమైంది సార్, మనకు పనికొచ్చేది ఏంటి? హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే ఎందుకు పోతున్నాయి? ఇన్ని మంచి విషయాలుండి, ఇంత గొప్ప మేధావులుండి, ఇంత గొప్ప ఆర్టిస్టులుండి, డైరెక్టర్లుండి, ఇంత ఖర్చు పెట్టి ఇన్ని దేశాలు తిరిగి ఇంతమంది టెక్నీషియన్స్ పనిచేసి కూడా సినిమాని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు, థియేటర్లోకి జనాన్ని ఎందుకు లాగలేకపోతున్నారనేది తెలుసుకోవటమే మన కార్యక్రమం. ముఖ్యంగా మన కాన్సన్ట్రేషన్ తెలుగు యంగ్ డైరెక్టర్స్ తెలుసుకోవాల్సింది కథలో ఉన్న లోపం. స్క్రిప్టులో లోపం ఉంటేనే, స్క్రిప్టులో తేడా ఉంటేనే సినిమాలని డమేల్ అంటాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇదే తెలుసుకోవాలి. మొన్న నేను చెప్పిన సికిందర్ కానీ, ఇప్పుడు చెప్తున్న జాక్ కానీ, తర్వాత రాబోయే రివ్యూలో చెప్పబోయే జాక్ కాదండి జాట్, సన్నీ డియోల్ యాక్ట్ చేసి మన తెలుగు డైరెక్టర్ చేసినటువంటి గోపీచంద్ మల్లేని చేసినటువంటి జాట్ కానీ అది ఎందుకు హిట్ అయింది, ఒక 15 రోజుల ముందు వచ్చినటువంటి సికిందర్ ఎందుకు ఫ్లాప్ అయింది, తర్వాత ఈ జాట్తో పాటు రిలీజ్ అయిన జాక్ ఎందుకు జలక్ మనకి ఇచ్చింది, ఇలాంటివి మనం విశ్లేషించి తెలుసుకోకపోతే అంటే ప్రస్తుతం జరుగుతున్న సినిమాల్లో వచ్చే కథలు, వాటి యొక్క ట్రెండ్స్, తర్వాత ఆడియన్స్ యొక్క ఇంట్రెస్ట్ మనకి తెలియవు. కొంతమంది అడిగారు, మన దానిలో కొంతమంది కామెంట్ కూడా చేశారు, దానికి కూడా సమాధానం చెప్పాలి కదా మళ్ళీ దానిలో. అక్కడ కూడా నేను ఇచ్చాను అనుకోండి. అయినప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ రివ్యూస్ చెప్పడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఎట్లాంటి కథలు వస్తున్నాయి, ఎలాంటివి ఆదరిస్తున్నారు, ఒకవేళ వస్తే ఎందుకు హిట్ అవుతున్నాయి, ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి, వాటిని మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన అంశాలు ఏంటని తెలుసుకోవడం కోసం ఈ రివ్యూలు. అలాగే మన ఛానల్ ఉద్దేశం ఏదైతే ఉందో రకరకాల సినిమాకి సంబంధించినటువంటి స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, స్క్రిప్ట్ రైటింగ్ కానీ, డైలాగ్ కానీ, లేదా యాక్టింగ్ సంబంధించినటువంటి అంశాలను నేర్చుకోవడానికి కావాల్సిన ఎపిసోడ్ తప్పకుండా వస్తాయి. మండే రోజున సినిమా నిర్మాణానికి సంబంధించిన వస్తాయి, బుధవారం రోజు రివ్యూ వస్తాయి, తర్వాత సినిమా రివ్యూలు ఫ్రైడే రోజు వస్తాయి. ఇంకొక సినిమాని మంచి సినిమాని సెలెక్ట్ చేయలేదు, దానికి కాపీరైట్ ప్రాబ్లమ్స్ వస్తాయని రకరకాల మంది నాకు అడ్వైస్ చేస్తున్నారు. చెప్పకండి సార్, ఉట్టిని వదిలేసేయండి ఏదో అని కొంతమంది చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కొంచెం ధైర్యం చేసి వేరే మార్గాల్లో మరొక మంచి సినిమాని సెలెక్ట్ చేసి ఫ్రైడే తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఈ పర్టికులర్ రివ్యూలు చెప్పడం ఉద్దేశం ఏంటంటే మీరు కథలు మీ అందరి ఇష్టానికి రాసుకోవటమే కాదు, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు కూడా మీకు అర్థం కావాలి. అందుకనే నేను రివ్యూ చెప్తుంటే కథ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న జాగ్రత్తలు కానీ లోపాలు కానీ వెతి చూపడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ రివ్యూ మై వ్యూ అనేది పర్టికులర్గా మన యంగ్ డైరెక్టర్స్కి, రైటర్స్కి ఒక ఆలోచనని కలగజేసే అంశంగా ఉపయోగిస్తున్నాననే విషయాన్ని తెలుసుకుని మనం ఎపిసోడ్లోకి వెళ్దాం పదండి. అంటే దీనిలో మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది అసలు కథ ఏంటి. సినిమా కథ ఏంటంటే దీనిలో వర్డ్ వాడారు ఒక ఫారిన్ రైటర్ ఫ్యాబ్లో నెరూడా అని చెప్పని. ఆయన ఈ పదం ఇక్కడే కాదండి, ఇంతకుముందు ఒక సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా ఒక డబ్బింగ్ సినిమా అనుకుంటాను, ఈ మధ్య రీసెంట్గా సిద్ధార్థ యాక్ట్ చేశారు. ఆ సినిమా తెలుగులో డబ్బింగ్ అయ్యింది, దానిలో కూడా ఇలాగే. అయితే ఆయన రాసిన కవిత్వను ఉపయోగించి అదొక థ్రిల్లర్ లాగా తీశారు అదో సినిమా. ఆ సినిమా చూసి కూడా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించక చేస్తే బాగుండేదేమో అనిపించింది నాకు. సో కాబట్టి అలా వాడుతున్నారు. ఇదేంటంటే కథలు ఎవరైనా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్స్ కానీ చెప్పినప్పుడు ఇట్లా ఫ్రాన్స్లోనో, చిలీలోనో, అమెరికాలోనో, ఇంకోట్లోనో, ఈజిప్ట్లోనో వేరే ఫారిన్ రైటర్ ఎవరైతే ఫేమస్ రైటర్ ఉంటారో, అంటే జనాలకి మామూలుగా తెలియని వాళ్ళకి, సాధారణంగా ఫారిన్ సాహిత్యం చదవని వాళ్ళకి పెద్దగా పరిచయం ఉండదు. సో ఇవాళ గూగుల్ వచ్చిన తర్వాత అందరూ మాట వినగానే అందరూ సెర్చ్ చేస్తున్నారు.
సో అట్లా ఏం చేస్తారంటే ప్రొనౌన్స్ చేసిన రైటర్స్ ఎవరంటే అవి పట్టుకొచ్చి చెప్తారు. అవి ఇంట్రెస్టింగ్ పాయింట్. అరే కొత్త మాట ఏదో చెప్తున్నారే, అరే ఎవరు ఈ ఫ్యాబ్లో నెరూడా అని అంటే ఓహో ఇంత ఫేమస్ అండి అదండి ఇదండి దాని మీద కథలటం. అది అట్రాక్షన్గా ఉండి దాని సినిమా ఒప్పుకోవడం, ఆ తర్వాత ఇలా డమీలు పేలిపోవడం. ఆ సినిమాలు అద్దపటి వేరే కనిపించలేదు నాకు. సో ఆయన ఏంటంటే ఒక మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్. ఆయన్ని ఆ కుర్రవాడికి ఎంతోమంది దాదాపుగా 20 మంది ట్రై చేస్తారు ట్రైనింగ్ ఇద్దామని, ఏ ఆర్ట్లోనూ పైకి రాడు. తండ్రికి ఏమో టెన్షను, వీడు ఏం చేస్తాడు ఎలా పైకి వెళ్తాడని. అది అయితే తండ్రికి కనిపెట్టాలని ప్రయత్నం. అంటే ఇతను ఏం చేస్తున్నాడు, ఏం వృత్తి చేస్తున్నాడు, ఏం చదువుకుంటున్నాడు. అందుకోసం ఒక ఏజెన్సీనే, డిటెక్టివ్ ఏజెన్సీనే తీసుకుంటాడు. క్యాట్ ఏజెన్సీ అని తీసుకుంటాడు. అది ఇక్కడ ఉండదు, ఎక్కడ ఉండదు, పాత బస్తీలో మాత్రమే ఉంటుంది. ఏమో సికింద్రాబాద్లోని ఇంకా అక్కడ వేరే చోట ఉండదు. వైజాగ్లోను, విజయవాడ, గుంటూరులో ఉండదు, అక్కడే ఉంటుంది అనమాట. ఎందుకంటే సబ్జెక్టు తర్వాత వచ్చేది, ఆ తర్వాత వచ్చే కథ అది కదా. అందుకని టెర్రరిస్టులు కదా, టెర్రరిస్టులు అంటే మనం వెళ్ళిపోతాం, అందుకని అక్కడికి పెట్టారనమాట. సో అలా వెళ్తే ఆయన ఏజెన్సీ ఉంటాడు. ఈయన ఏంటంటే రా ఏజెంట్గా ఉండిపోవాలని, రాలో ఉద్యోగం సంపాదించాలని. రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, మన భారతదేశానికి రక్షణ కవచంగా ఉండే వింగ్. అది మీ అందరికి రా అంటే తెలిసే ఉంటుంది, దానిలోకి వెళ్ళటానికి అనమాట. సో టెర్రరిస్టులు పట్టుకోవడానికి ఒక పెద్ద ఆఫీసర్ వచ్చి హైదరాబాద్లో ఉంటాడు. ఆయన ప్రయత్నం వస్తాడు, ఈయన ప్రైవేట్గా ప్రయత్నిస్తూ ఉంటాడు హీరో. సో వీళ్ళిద్దరు చివరికి ఆ టెర్రరిస్ట్ని ఎట్లా మట్టుబెట్టారు, చివరికి ఆయన ఎలా ఉద్యోగంలో చేరాడు అనేదే కథ. ఒక ఉద్యోగంలో రా ఏజెన్సీలో ఉద్యోగంలో చేరాలనుకునే ఒక కుర్రవాడు తన కళను ఎట్లా సఫలం చేసుకున్నాడు అనే కథ చెప్పాలని హీరో అనుకున్నాడు. డైరెక్టర్ అనుకోలేదండి. డైరెక్టర్ ఏమనుకున్నాడంటే తల్లి క్యారెక్టర్ ద్వారా చెప్పించాడు. ఒక వ్యక్తి తండ్రి తన డిస్గ్రేడ్ చేస్తూ ఉంటాడు. ఏంటంటే ఎప్పుడు ఇట్లా తిరుగుతుంటే దీనికి పనికిరాడు, దానికి పనికిరాడు, ఏది మొదలెట్టినా సరే దానిలో వాడు వెనక్కి వస్తున్నాడు. ఇంతమంది ట్రైనింగ్ చేద్దామని చేసినా నేర్చుకోవట్లేదు, వీడు ఎందుకు పనికిరాడని చెప్పి అతను బాధపడుతూ ఉంటాడు కొడుకుతో. సో తల్లి ఏం ఎక్స్ప్రెస్ చేస్తుందంటే, ఆయన ఒక శిల్పంగా కాలేదు అని అంటే అది శిల యొక్క ప్రాబ్లమా, శిల్పి ప్రాబ్లమా? చూడండి ఎంత అంటే, శిలని శిల్పంగా చెక్కేది శిల్పే కదా. కాబట్టి పిల్లలు సరిగ్గా తయారవ్వలేదంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది అని చెప్పాలని దర్శకుడు అనుకున్నాడు అనుకుంటాను, బొమ్మరుల భాస్కర్. సో అది హీరోకి పడల. ఈ ఇద్దరికి ఉన్న కాన్ఫ్లిక్ట్ సినిమాలో ఉండటం పోయి డైరెక్టర్కి హీరోకి వచ్చేసింది కాన్ఫ్లిక్ట్. ఇది విచిత్రం. ఈయన ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పాలనుకున్నాడు, ఆయన మరో పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆయన బాగా పాపులర్ అయినటువంటి డీజేటీలు క్యారెక్టరైజేషన్తో ఒక స్పై యాక్షన్ చేసి దానిలోంచి ఒక కామెడీని క్రియేట్ చేద్దామని హీరో అనుకున్నాడు. ఇలా ఈ పెంపకంలో ఉండేటటువంటి ఏదైనా ప్రాబ్లమ్ని ఫ్యామిలీలో డిస్కస్ చేద్దామని ఈయన అనుకున్నాడు. వీళ్ళిద్దరికీ ఉన్న ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల సినిమాని తీసుకెళ్ళి ఏట్లో పడేశారు. ఇది అంటే మనం ఒక కథ తయారు చేసుకున్నప్పుడు, ఒక దర్శకుడిగా కథ తయారు చేసుకున్నప్పుడు మన కథ యొక్క స్వరూప స్వభావాలు మొత్తం మారిపోయి వేరే కొత్త కథ వచ్చేసి వేరే కొత్త క్యారెక్టరైజేషన్ వచ్చినప్పుడు ఆ సినిమాని, నాకు తెలిసినంత వరకు సినిమాని అంతటితో ఆపేసేసి వేరే సినిమా చేసుకోవడం బెటర్, లేదా ఆడికి వదిలేసేసి మనం రావడం బెటర్. ఏదో రకంగా కంప్లీట్ చేసి, అంటే డబ్బులు అవసరం అయితే పని చేసుకోవచ్చు, కానీ పేరు తర్వాత వర్క్ ఏదైనా కనుక ఉంటే మాత్రం దాన్ని ఆపేయటం బెటర్. లేదా బిగినింగ్ స్టేజ్లోనే అబ్బాయి నీతో నాకు ఐడియాలజీ డిఫరెన్స్ ఉంది కాబట్టి నువ్వు నాకు హీరోగా పనికిరావు, నేను డైరెక్టర్గా పనికిరాను. ప్రొడ్యూసర్ చెప్పాలి, సార్ ఈయన పనికిరాడు సార్, నేను ఆయనకి పనికిరాను అని చెప్పుకుని సినిమా ఆపేసి కనుక వేరే రకంలో వెళ్ళినట్టుకుంటే ఈయన బాధలు ఈయన పడేవాడు, ఆయన బాధలు ఆయన పడేవాడు. చివరికి ఇద్దరికీ ఒక ఫ్లాపు, మన జేబుల్లో చిల్లు పడేది కాదు. ఏ కథ తీసుకున్నా కాన్ఫ్లిక్ట్ ఉండాలనుకుంటాం. కాన్ఫ్లిక్ట్ ఉంటేనే కదా కథ రైజ్ అయ్యేది, అక్కడి నుంచి రైజ్ అవుతుంది అనుకున్నాం కదా. చిన్న చిన్న కథల్లో కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. ఇప్పుడు హీరోకి కాన్ఫ్లిక్ట్ ఎవరితోనండి? కాన్ఫ్లిక్ట్ ఫాదర్తో అయితే ఫాదర్ సన్ జర్నీలాగా ఉండాలి. ఒకవేళ కాన్ఫ్లిక్ట్ కనుక ప్రకాష్ రాజ్తో అంటే ఆఫీసర్తో ఈయన వెళ్తే వాళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళాలి. ఆఫీసర్కి ఆయనకి కాన్ఫ్లిక్ట్ ఎందుకు ఉంటుంది? ఆయన గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి పెద్ద ఆఫీసర్, నీకు అసలు ఎటువంటి అభిప్రాయం లేనటువంటి, ఎటువంటి అర్హత లేనటువంటి వ్యక్తి. ఆల్రెడీ ఆయన చెప్పను కూడా చెప్తాడు ఒక సీన్లో, నిన్ను ఇంటర్వ్యూ ఏ రోజు వచ్చో ఆ రోజు నేను రిజెక్ట్ చేసేసారా అంటే. క్యారెక్టర్ని డెవలప్ చేసే దానిలో అసంగతమైన విషయాలు, అంటే కాన్ఫ్లిక్ట్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయబోవటం. ప్రధానంగా మీరు ఈ సినిమా గమనించండి, ఎప్పుడైనా కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 45 మినిట్స్ ఉన్న తర్వాత కనీసం ఒక గంట తర్వాత అయినా సరే ప్లాట్ పాయింట్ 1 అనేది ఏర్పడాలి. ఏం ప్లాట్ పాయింట్ 1 ఏర్పడింది? అది ప్లాట్ పాయింట్ 1 బలంగా ఉండాలి. బలంగా లేకపోతే చాలా ప్రమాదం. సినిమా ఆ కథ అక్కడే నాశనం అయిపోయినట్టు లెక్క. ప్లాట్ పాయింట్ 1 ఎంత బలంగా ఉంటే ఆ సినిమా అంత కథ ఉంటుంది.
ఆ సినిమా ఎంత సింపుల్గా సిల్లీగా స్టార్ట్ చేశాడా అనేది పక్కన పెట్టేసేయండి. ప్లాట్ పాయింట్ 1 మాత్రం కరెక్ట్గా ఉండాలి. అది కనుక ఉంటే సూపర్గా ఉంటుంది సినిమా. ఏం చెప్పినా సరే తర్వాత చూస్తారు. కంటిన్యూటీ ఉంటే ఏం చెప్పినా సరే చూసి ఎంజాయ్ చేస్తారు. అది బలంగా లేకపోవడం, అది కన్విన్సింగ్గా లేకపోవడం ఇంపార్టెంట్. ఇక్కడ మరొకటి అంశం చెప్పాల్సింది ఏంటంటే, రా అనేటువంటి ఏజెన్సీలోకి వెళ్ళిపోవాలంటే అంత ఈజీ అండి. విచిత్రంగా ఒక చోట బిగినింగ్ ఎపిసోడ్లోనే ఫస్ట్ దానిలోనే చూపిస్తాడు, ఒక ఐపీఎస్ ఆఫీసరు ఈయన పక్కన ఒకే ఇంటర్వ్యూకి వెళ్ళారండి. ఏం కర్మండి అది. ఒకనొక సందర్భంలో ఈయన బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళిద్దరూ కలిసి కూడా పనిచేస్తూ ఉంటారు. చాలా విచిత్రమైనటువంటి సినిమాటిక్ లిబర్టీ అనేది కొంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, కానీ ప్రజలు అసలు మామూలుగా కాదు, ఎట్లా పడితే అట్లా తీసుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత హీరో హీరోయిన్కి మధ్య రొమాన్స్లో చేసే డిస్కషన్, ఆ పార్క్లో చేసే డిస్కషన్ అయితే అబ్బో అది చెవులు చిల్లు పడిపోతాయి, అట్లా ఉంటాయన్నమాట. ఇదే మీ నుంచి కొంత పెప్పని, అంటే పెప్పర్న ఆశిస్తారు ప్రేక్షకులు, నో ప్రాబ్లం. అంటే మీది డీజే టిల్లులో మాట్లాడిన భాష, మాట్లాడినటువంటి విధానం అన్నీ బాగానే ఉంటుంది. కొంచెం కొంతవరకు కొద్దిగా లాగుతో యాక్సెప్ట్ చేస్తున్నారు, అంటే అది ఫ్లోలో నడిచిపోతుంది, సహజంగా ఉంది, ఆ క్యారెక్టర్కి అది సహజంగా ఉంది. కాబట్టి దానిలోంచి బయట రాబోతే ఎలాగా? ప్రధాన పాత్రలకు ఎప్పుడైనా సరే పాపులర్ క్యారెక్టర్ ఏదైనా దొరికిందంటే దానిలోంచి బయటికి రావాలంటే ఆర్టిస్టులకు చాలా కష్టం, చాలా కష్టం. ఒక బాహుబలిలోంచి ప్రభాస్ రాలేడు, ఒక అల్లూరి సీతారామరాజులని కృష్ణ రాలేకపోయారు, ఇలాగే ఈ డిజిటల్లోంచి ఈయన కూడా రాలేడు, ఇంకొక క్యారెక్టర్లోంచి ఇంకొక ఆయన రాలేడు. ఆ ఇరుక్కుపోతారు, అంటే ఆ పాత్రకి వాళ్ళ శరీరం యొక్క దానిలో యొక్క బాడీ లాంగ్వేజ్ అట్లా ఇమిడిపోయి దానిలోంచి బయటికి రావాలంటే చాలా కష్టం. దాని నుంచి యాక్సెప్ట్ చేయాలంటే ప్రేక్షకుల నుంచి కూడా అది కూడా పెద్ద కష్టమే. ఈ సినిమాలో కామెడీ అనుకున్నారు, ఆ కామెడీ అంతగా అనుకూలంగా కనిపించలేదు. పోనీ హీరో హీరోయిన్ల మధ్య డీజే టిల్లులాగా రొమాంటిక్గా ఉంటే అతను ప్రాబ్లం నుంచి దాని నుంచి బయటపడ్డా అంటే అది లేదు. పోనీ ఆ ప్రాబ్లం చేసిన అటు యొక్క అతను ఆ వృత్తిలోకి వెళ్ళాలని, ఆ జాబ్లోకి వెళ్ళాలనుకునే దాన్ని ప్రాపర్గా ఏదన్నా చూసుకుంటూ వెళ్ళారా, దాని యొక్క క్యారెక్టర్ ఆర్క్ని డెవలప్ చేసుకెళ్ళారా, అది లేదు. చాలా నార్మల్గా నడిచిపోతూ ఉంటుంది. మనం మామూలుగా అంటే ఇట్లాంటి సినిమాలు నేను బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో తీశారనుకున్నా, బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో కూడా ఇంకా చాలా జాగ్రత్తగా తీశారు, చాలా లైట్ వేలుగా అట్లా రాసుకెళ్ళిపోయారు. కొన్ని ఫైట్స్ అయినా చాలా అద్భుతంగా ఆహా అని నోరు తెరిచేట్టుగా ఉన్నాయా, అది లేదు. కొన్ని సస్పెన్స్ పోనీ అలా చేశారా, అది లేదు. అంటే మీరు తయారు చేసుకున్న కథకి సంబంధించి ప్రధాన పాత్ర మీద సరైన కసరత్తు లేదు. కథ యొక్క థీమ్ అంటే ఈ పాయింట్ మీద నేను కథ చెప్పాలి, పిల్లలు పెంపడం ప్రాబ్లమా లేదా రా లాంటి ఏజెన్సీలోకి వెళ్ళాలనేది ప్రాబ్లమా, ఏ పాయింట్ మీద వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి, దర్శకుడు వెళ్ళాలా హీరో వెళ్ళాలా, ఇది తెలుసుకోకపోవడం ప్రాబ్లము. తర్వాత సీన్స్ అన్నీ కూడా కరెక్ట్గా దానికి థీమ్కి సంబంధించినవి చాలా బలంగా వేసుకెళ్ళాలి. కొన్ని సందర్భాలు సెకండ్ హాఫ్లో అయితే కొన్ని మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సీన్లు విసుగు కల్పిస్తాయి. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఏం ఉండదు, మ్యాటర్ పోస్ట్ చేసుకుంటూ ఉంటారు, ఒకటి నుంచి ఒకటి మరొకటి పోస్ట్ చేసుకుంటూ ఉంటారు, అది యాక్షన్ సీక్వెన్స్ లేదు. ఆ థ్రిల్లర్ సినిమాల్లో లేదా స్పై సినిమాల్లో ఉండాల్సినటువంటి యాక్షన్ దానిలో లేదు. అంటే జానర్ మర్యాదను సరిగ్గా మనం కాపాడకపోయినట్టయితే మీరు ఏం తీసినా ఏం చూసినటువంటి జనాలైతే డబ్బులు పెట్టి చూడరు. ఇది ప్రధానంగా మన యంగ్ డైరెక్టర్స్ తెలుసుకోవాల్సిన అంశం. నేను కొన్ని అంశాలే నేను చెప్పాను, మీరు సినిమా చూస్తే ఇంకా చాలా అంశాలు మీకు బోధపడతాయి. ఇగో ఇప్పుడు ఛానల్లో చెత్త ఉంది దీనిలో అని చెప్పని. కొన్ని సాంగ్స్ ఏదన్నా బాగున్నాయా, ఇప్పుడు డీజే టిల్లు సినిమా ఉంది, దానిలో ఒక పాట ఉంటుంది, దానిలో అది చాలా పెళ్ళిళ్ళు అక్కడ ఎక్కడ పడితే అక్కడ బాగా పాపులర్, స్టెప్ కూడా హుక్ స్టెప్ అయింది. మన కోర్టు సినిమా ఉంది, దానిలో ఒక మంచి పాట ఉంది, దానిలో హుక్ స్టెప్ అయింది, కంటెంట్ బాగుంది, చిన్న సినిమా అని. అలాంటి తరుణంలో ఇలాగా వీక్గా ఉన్న సబ్జెక్ట్ వస్తే చాలా రోజుల నుంచి సినిమా తీశారు, రకరకాల డిస్కషన్స్ జరిగాయి. హీరో ఒక రకమైన థాట్తో ఉన్నాడు, డైరెక్టర్ ఒక థాట్తో ఉన్నాడు. ఆయన ఆ ఉన్నాడనే విషయం మనకంటే తెలిసింది సినిమా ద్వారా తెలిసింది. వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన విధానాన్ని బట్టి అర్థమైపోయింది. నేను అనుకున్నా, అది చూశాను, అబ్బో ఈయన భాస్కర్ ఒక ట్రెండ్లో ఉన్నాడు, ఈయన ఒక ట్రెండ్లో ఉన్నాడు, ఇద్దరు చివరికి ఏదో రకంగా ప్రొడ్యూసర్ ఊళ్ళో అల్లరి కాకుండా సినిమాని కంప్లీట్ చేశారని నాకు అనిపించింది. అదే చివరికి మనకి కనిపించింది సినిమాలో కూడా. జాక్ సినిమా నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే, మనం ఒక కథ రాసినప్పుడు ఏ పాయింట్ మీద వెళ్ళాలి, ఆ పాపం ఆ భాస్కర్ గారి పాయింట్ ఏదైతే ఉందో, మదర్తో ఉన్న డిస్కషను, మదర్ చెప్పే డైలాగులు, తర్వాత ఆయన యాక్సిడెంట్లో మదర్ పోవటం, ఇవన్నీ చాలా ఆయన భాస్కర్ డైరెక్టర్ సినిమాకి పనికొచ్చేవి, ఈయన సినిమాకి ఈయన కథకి పనికొచ్చేవి కాదు. ఇది మనం తెలుగులో సామెత ఉంటుంది, ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడం అని చెప్పాను, అట్లా అయిపోయింది అనమాట.
రెండు ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తులు ఒకే కథ మీద ఒకే సినిమా మీద పనిచేయాలి. ఎవరి పని వాళ్ళు చేయాలండి. సినిమాలో మన సలహా ఇవ్వచ్చు గట్టి మీద నుంచి, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఒకళ్ళ పనిలో ఇంకోళ్ళు పెట్టడం వల్ల మొన్న సికింద్ర సినిమా కూడా అదే అయింది. అందరూ చెప్తున్నారు, నేను హిందీ రివ్యూవర్స్ రకరకాల వాళ్ళు రాసినవి చెప్పినవి వింటూనే ఉన్నాను. ఆయన సల్మాన్ ఖాన్ అన్ని విషయాల్లో ఏలిపెట్టేస్తారు. డైలాగుల్లో, పాటల్లో, సీక్వెన్స్ల్లో, వాటిలో కథలో ప్రతి దానిలో ఏలిపెట్టి దానిలో మొత్తం రిపేర్లు చేస్తూ ఉంటాడు. అటు ఇట్లా ఉండాలి, మా ఫ్యాన్స్ ఎలా అంటారని చెప్పి ఆయన చేయడం అంటే అందుకని ఆ సినిమా తీసుకెళ్ళి తట్లో బుట్టలో పారేశారు. అదే పక్కన సన్నీ డియోల్ మాట్లాడుతూ ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన దానిలో నేనేం చేస్తానంటే ఆయన డైరెక్టర్ ఒకసారి కథ చెప్పి ఓకే అయిన తర్వాత నేను డైరెక్టర్ ఆర్టిస్ట్ని, ఆయన ఏం చెప్తే చేస్తాను, ఐ విల్ రెస్పెక్ట్ ద డైరెక్టర్, అంతే. అది ఫాలో అయిపోయి దానికి బెటర్గా నేనేమి గలను చూసి చేసుకెళ్ళిపోతాను. అందుకే సినిమా ఇవాళ హిట్ అయింది. సో ఇది మీరు తెలుసుకోవాలి. మొట్టమొదట ఏ పాయింట్ మీద మనం కథ నడపాలి, కాన్ఫ్లిక్ట్ ఎవరి మధ్య ఉండాలి, ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి వాడు ఎట్లా బయటపడ్డాడు, అతనికి వచ్చిన ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఉండాలి. సో ఈ కథలో మనకు పనికొచ్చేది ఏంటి అంటే ఏ ఉద్యోగంలో చేరాలని హీరో క్యారెక్టర్ అయితే ప్రయాణం స్టార్ట్ చేసిందో రకరకాల ప్రాబ్లమ్స్ ఉండి చివరికి అదే ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. సో బిగినింగ్ మిడిల్ అనేటువంటి స్ట్రక్చర్ ఉంది, కానీ బలమైన సన్నివేశాలు, తర్వాత ఈ కాన్ఫ్లిక్ట్ సరిగ్గా లేకపోవటం, అదేవిధంగా సన్నివేశాలు కన్విన్సింగ్గా లేకపోవటం, అంటే కాంటెక్స్ట్ లేదా కంటెంట్ అనేది ఆడియన్స్కి ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి కన్విన్సింగ్గా లేకపోవటం. అంత పెద్ద సంస్థలోకి ఒక పిల్లల ఆటల్లాగా వెళ్తారా, వాకిన్ ఇంటర్వ్యూ లాగా ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్ళాలంటే ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానిలోంచి సినిమా చివరిలో చెప్తారు నీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం గవర్నమెంట్ అని. అంటే ఒక పెద్ద ఆఫీసర్తో కూడా చెప్పిస్తారన్నమాట. అంటే ట్రైన్డ్ ఆఫీసర్ కన్నా ఒక అన్ట్రైన్డ్ ఎమెచ్యూర్ పర్సన్ కూడా ఒక్కొక్కసారి తెలివితేటలు ఉంటాయని నిరూపించాడు అని చెప్పిస్తారు. అదే చెప్పాలనుకున్న మాట. అందుకనే అంటాను, ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాన్ని ప్రాపర్గా రీసెర్చ్ చేయాలి. మీరు అజిత్ దోవల్ అని ఉన్నారు, మీరు వినే ఉంటారు, మనకి ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఆయన ఇంటర్వ్యూస్ ఉంటే చూడండి, నేను చాలా ఇంటర్వ్యూలు చూశాను. ఒక్కొక్క ఇంటర్వ్యూ చూస్తుంటే ఆ కాన్సెప్ట్స్ వింటుంటే నాకు 4-5 కాన్సెప్ట్స్ కనపడతాయి. అద్భుతంగా ఉంది, ఈయన ఇట్లా చేశాడని చెప్పి. కనీసం ఆ ఇంటర్వ్యూలోనే విని దానిలోంచి ఏదైనా ఇన్స్పైర్ అయినా బాగుండేది. అసలు ఈ సెలక్షన్ ఆఫ్ రాయ్ ఏజెంట్స్ ఎలా ఉంటారనేది కూడా, దాని ట్రైనింగ్ ఎలా ఉంటుంది దానిలో తెలుసుకోవాల్సింది. దానిలో కష్టనిష్ఠూరాల గురించి ఏం పడ్డాడు, రీసెర్చ్ ఏం చేశాడు, దానిలోకి వెళ్ళాలంటే వాడు తెల్లారి పొద్దున వెళ్ళిపోవాలంటే, సినిమాలోకి వెళ్ళాలంటే తెల్లారి పొద్దున లేచి హైదరాబాద్ వచ్చి దిగితే సరిపోతుంది కృష్ణనగర్లో. దానికి నువ్వు ప్రయత్నం ఏం చేసావు, రైటర్గా ఏం చేసావు, దర్శకుడిగా ఏం చేసావు, నువ్వు చదువుకున్నావా, లేదా బుక్స్ చేసావా, కొంత నాలెడ్జ్ సంపాదించావా, లేదా కనీసం అసిస్టెంట్గా చేరడానికి ఎవరి దగ్గరైనా ఒక ఫోన్ నెంబర్ తీసుకుని పలానా వ్యక్తి దగ్గర అసిస్టెంట్గా చేరుతున్నా, ఏమీ లేకుండా కొట్టినే బస్ దిగిపోయి వచ్చేసేసి ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయి మరుసటి రోజు డైరెక్టర్ అయిపోతాడంటే ఎవరు నమ్ముతారండి ఎవరన్నా? ఇది కూడా అంతే. ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే వెళ్తా అన్ని కోట్ల సినిమాకి. అందుకనే సినిమా కథ రాసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం కూడా నేర్చుకోవాలి. చెప్పిన విషయాలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. నెక్స్ట్ రివ్యూ వచ్చేది జాట్, సన్నీ డియోల్ యాక్ట్ చేసిన జాట్ సినిమా. దానిలో ఇప్పుడు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎందుకు ఆ సినిమా అంత హిట్గా నిలిచింది అనే విషయాన్ని మనం తెలుసుకుంటే మనం మంచి కథలు రాయడానికి అవకాశం ఉంటుంది. ఆ సినిమా రివ్యూతో కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.